భారతదేశాన్ని అనుసరించడం తప్పించి పాకిస్తాన్కి చేతేసి వచ్చింది ఏం లేదు. సరిహద్దుల్లో మనం సరికొత్త ఆయుధాలు పెడితే, సరికొత్త టెక్నాలజీ పెడితే అదే అమెరికా వాడిని చైనా వాడిని అడుక్కుని అది తెచ్చుకుంటుంది. అట్లాగే మనం యుద్ధం చేసేటటువంటి రీతుల్లో వాళ్ళు నేర్చుకోవడం తప్పించి కొత్త వ్యూహాలు చేతకాదనడమే అనడానికి సాక్ష్యమే మనం వరుసబెట్టి సాధిస్తున్నటువంటి విజయాలు. ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే త్రివిధ దళాలకి ఒక అధిపతి అనేటటువంటి విధానాన్ని భారతదేశం ఎప్పుడో అనుసరించింది. అప్పట్లో బిపిన్ రావత్ స్టార్టింగ్లో చేసుకొచ్చారు. ఆ తర్వాతన ఒక్కొక్కళ్ళ టర్మ్ అయిపోయాక ఇంకొకళ్ళు వస్తూ ఉన్నారు. అంటే 3 త్రివిధ దళాలకి ఒకే అధిపతి. ఆ పదవి మనం ఎప్పుడో చేస్తే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ దేశంలో చట్టం చేసుకుని ఇప్పుడు అసీఫ్ మునీర్ని త్రివిధ దళాలకి అధిపతిగా చేశారు. ఇది అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మరి 3 దళాల్లో అసీఫ్ మునీర్కి ఆర్మీ మీద పట్టుంది. మిగతా దళాల వాళ్ళు ఎదగాలని కోరుకుంటారు. వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకిస్తారా? అదే జరిగితే సైనిక తిరుగుబాటు అవుతుంది. లేదు మన దేశంలోకి మళ్ళీ కామ్గా ఉంటే కనుక వాళ్ళకి సేవ్ అవుతాడు. అసీఫ్ మునీర్ ఏం చేస్తారో చూడాలి. ప్రతిదీ కూడా మనం స్టార్ట్ చేస్తే ఇప్పుడు అణు పరీక్షలు మనం చేసాం, ఆ తర్వాత వాళ్ళు అణు పరీక్షలు చేసుకున్నారు. అట్లాగే ప్రతి కూడా మనం చేశాక అది ఫాలో అయ్యి మేము కూడా ఆ స్టేజ్కి వచ్చామని చెప్పుకునేటటువంటి దేశము మనల్ని ఏదో చేస్తానని చెప్తుంటుంది.